భారతదేశంలో ముసలోళ్ళ సంఖ్య తగ్గిపోతుంది, టీనేజర్స్ సంఖ్య పెరిగిపోతుంది. ఆల్ ఓవర్ ద వరల్డ్లో యంగెస్ట్ పీపుల్ ఎక్కువ మంది ఉన్న కంట్రీ ఏదైనా ఉందా అంటే అది ఫస్ట్ ప్లేస్లో ఇండియా కాబోతుంది. అప్పుడు ఎవరు బలంగా ఉండాలి, ఎవరు జ్ఞానంగా ఉండాలి, ఎవరు యాక్టివ్గా ఉండాలి, ఎవరు స్ట్రాంగ్గా ఉండాలి, ఎవరు అసహించుకోవాలి పాపాన్ని, ఎవరు చెడుతనానికి దూరంగా ఉండాలి, ఎవరు దేవునికి భయపడి బ్రతకాలి. దేవునికి భయపడడం అంటే ఈ రోజుల్లో ఫాస్ట్గా పెరిగిపోయిన టెక్నాలజీని బట్టి అందరూ ఓపెన్గా ఉండాలి, విచ్చలవిడిగా ఉండాలి, చాలా ఫ్రీగా ఉండాలి అనుకుంటే దేవునికి భయపడేవాడిని తింగరోని చూసినట్టు చూస్తున్నారు. దేవునికి మాట్లాడేవాడిని, దేవుని మాటలు చెప్పేవాళ్ళని, దేవుని మాటలు పాటించే వాళ్ళని రోజులు ఎలా చూస్తున్నారంటే పిచ్చోళ్ళు చూసినట్టు చూస్తున్నారు. మొన్న ఎవరో ఒక అబ్బాయి ఇచ్చినాతో అంటున్నాడు, ఎక్కడికో చాలా దూరం వెళ్ళాను నేను, మీటింగ్కి వెళ్ళినప్పుడు అంటున్నాడు, అక్క నాకు పెద్ద మొబైల్ లేదు కానీ మా క్లాస్లో అందరూ నన్ను ఏడిపిస్తారు తెలుసా. ఎందుకని? ఎరా నీకు ఒక FB అకౌంట్ కూడా లేదా అని చెప్పేసి పిచ్చోని చూసినట్టు చూస్తారట. నీకు ఇంకా Instagram అకౌంట్ లేదా అని చెప్పేసి గేలి చేశారట. కట్ చేస్తే ఆ క్లాస్లో 98% సాధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ అబ్బాయి అందులో ఫస్ట్ వచ్చాడు. అంటే అన్ని కేసెస్లో అలా జరుగుతాయని కూడా లేదనుకోండి, మీరు అనవసరం తొందరగా చెప్పలు కొట్టదు. కానీ కొంతమంది తమ పని తాము చేసుకుంటూ కూడా చాలా బాగా ముందుకెళ్తారు. కానీ లోకం ఎలా